బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. విద్యార్థిని లైంగికంగా వేధించాడు ఉపాధ్యాయుడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన ఆ బాధిత విద్యార్థిని తిరిగి స్కూల్కు వెళ్ళనంటూ కన్నీరు పెట్టింది. అసలు విషయం చెప్పడంతో అటు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. జువాలజీ టీచర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని పేరెంట్స్కు ఆ సదరు విద్యార్థి చెప్పుకొచ్చింది. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. ఆ ఫిర్యాదు ఆధారితంగా టీచర్ పైన పోక్సో కేసు కూడా నమోదైంది. సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు ఉన్నతాధికారులు. ఈ విషయం బయటకు రావడంతో అవమానంతో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు ఆ ఉపాధ్యాయుడు. విద్యార్థి మైనర్ కావడంతో విషయం బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇదే ఆ స్కూల్, అక్కడ పైన ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే, సో తమ్మిశెట్టి కొనిచెర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే ప్రస్తుతానికి కేసు నమోదైంది. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ మనం చూస్తాం. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కొనిజర్ల మండలం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక విద్యార్థిని పైన జువాలజీ టీచర్ నిత్యం వేధిస్తూ ఉండేవాడట, లైంగికంగా వేధించేవాడట. దసరా సెలవులో కానీ ఇంటికి వెళ్ళినటువంటి ఆ సదరు విద్యార్థిని తిరిగి మళ్ళీ కాలేజ్కి వెళ్ళమంటే వెళ్ళను అని చెప్పి మారాన్ చేసింది, ఏడ్చింది, కన్నీళ్లు పెట్టింది. అసలు విషయం తెలిసి విద్యార్థులు కూడా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతానికి అసలు విషయం చెప్పడంతో షాక్ అయ్యారు తల్లిదండ్రులు. పేరెంట్స్కు ఆ విద్యార్థి చెప్పుకొచ్చాడు. సో ప్రస్తుతానికి స్కూల్ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు విద్యార్థి తల్లిదండ్రులు. సో ఫిర్యాదు ఆధారితంగా టీచర్ పైన పోక్సో కేసు నమోదు. ఇక్కడ అక్కడ సదరు విద్యార్థిని అమ్మాయి కాదు, అబ్బాయి పైన లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడట. ఈరోజు ఇది రెండవ సంఘటన. ఉదయాన్నే తెల్లవారుజామున హైదరాబాద్ సైదాబాద్ పరిధిలో ఉన్నటువంటి జువైనల్ హోమ్ దగ్గర, జువైనల్ హోంలో 6 అబ్బాయిల పైన అక్కడి సూపర్వైజర్ లైంగిక దాడికి పాల్పడితే ఇంటికి దసరా సెలవులకు వెళ్ళినటువంటి ఆ సదరు బాలురు తిరిగి మళ్ళీ వెళ్ళమనంటే వెళ్ళకపోగా మారాన్ చేస్తూ ఏడ్చిన తర్వాత తల్లిదండ్రులు అడిగారు ఏం జరిగిందమ్మా అని చెప్పడంతోనే ఆ అబ్బాయిలు ఇలా జరిగిందని చెప్తే అసలు విషయం బయటకు వచ్చింది. 6 మెడికల్ టెస్టులు చేస్తే నిర్ధారణ అయిందట. సో ప్రస్తుతానికి ఆ సదరు బాలురు యొక్క తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకి సూపర్వైజర్ పైన కేసు నమోదైంది. ఇప్పుడు ఖమ్మంలో కూడా అదే పరిస్థితి. ఖమ్మం కొనిజర్ల మండలం పరిధిలో ఉన్నటువంటి మైనార్టీ పాఠశాలలో ఒక అబ్బాయి పైన అక్కడ చదువు చెప్పేటువంటి జువాలజీ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడట, లైంగికంగా వేధించాడట. అరే ఇదేం పోయాం కాలం, నాకు అర్థం కాదు. అబ్బాయిని వేధించడం ఏంటి? ఎవరైనా సరే ఒక విద్యార్థి వేధించడం అనేది తన పొరపాటు. దట్టు అబ్బాయి ఎంత పిచ్చివాళ్ళు, ఎంత బెదవాళ్ళు, సైకోలు తయారైపోయి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం. వాడు చదువు చెప్పే పంతులు, బడి పంతులు, చదువు చెప్పరా సుంటా అంటే చేసేవన్నీ ఇలాంటి పిచ్చి పనులు. అబ్బాయిపై లైంగిక వేధింపులకు పాల్పడతారా? ఇదేం దుర్మార్గం? అది అమ్మాయి కాదు, అసలు లైంగికంగా ఈ రకంగా వేధించడం ఏంటి? ఇదేం పోయే కాలం. మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్న మరిన్ని అప్డేట్స్తో. ఉదయ్, సో కొనిజర్ల మైనార్టీ పాఠశాలలో ఏం జరిగింది? ఆ అబ్బాయి మైనర్ కూడా. సో ఉదయాన్నే హైదరాబాద్ పరిధిలోటువంటి ఒక జువైనల్ హోంలో కూడా 6 బాలుల పైన సూపర్వైజర్కు ఇదే రకమైనటువంటి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ ఘటన నుంచి మరొక మునిపే కొన్ని గంటల్లోనే మరో ఘటన బయటపడింది. సో ప్రస్తుతానికి ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఆ జువాలజీ టీచర్ సమాధానం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో ఉన్నటువంటి మైనారిటీ గురుకుల దారుణ ఘటన చోటు చేసుకుంది. అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనార్ విద్యార్థి పట్ల అదే పాఠశాలలో జువాలజీ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు అనైతికంగా ప్రవర్తించాడు, అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని విద్యార్థి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ను కూడా నడుముతూ పూర్తిగా అతన్ని లైంగిక వేధింపులకైతే పాల్పడ్డాడు. స్పష్టమైనటువంటి ఫిర్యాదు ఆధారంగా విద్యార్థి తల్లిదండ్రులు చేసినటువంటి ఫిర్యాదుతో ప్రస్తుతం ఈ సంచలనమైనటువంటి విషయం అయితే వెలుగులోకి వచ్చింది. నిజానికి దసరా సెలవులకు మునుపే ఈ అంశంపై అటు విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దసరా సెలవులకు ఇంటికి వచ్చినటువంటి ఆ సదరు బాధిత విద్యార్థి నేను స్కూల్కి వెళ్ళను, హాస్టల్కి వెళ్ళను, ఇంటికాడే ఉండి చదువుకుంటా అంటూ వేరే స్కూళ్లను చేర్పించండి అంటూ కన్నీరు మూనీరుగా విలపిస్తూ భయాందోళనకు గురైనట్లుగా ప్రవర్తించాడు. ఆ వింత ప్రవర్తనతో తల్లిదండ్రులు కొంత కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఏమైంది విషయం తెలుసుకునే ప్రయత్నం కూడా విద్యార్థిని అడిగి, కుమారుడిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి చెప్పినటువంటి సమాధానంతో షాక్ గురయ్యారు తల్లిదండ్రులు. తనతో కొంతకాలంగా పలుమార్లు
అదే పాఠశాలలో టీచర్ గా పనిచేసినటువంటి జువాలజీ టీచర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని నైట్ డ్యూటీలు నిర్వహించినటువంటి సమయంలో తన శరీర భాగాలను తడుపుతూ తనను తీవ్రమైనటువంటి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ కూడా ఆ కొడుకు ఇచ్చినటువంటి సమాధానంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే హుటాహుటిన బాధిత విద్యార్థిని తీసుకొని పాఠశాలకు వెళ్లారు. అక్కడ ప్రిన్సిపల్ తో మాట్లాడారు. ప్రిన్సిపల్ కి ఫిర్యాదు కూడా చేశారు. ఇదే అంశంపై అదే సమయంలో కొణిజర్ల పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఒకవైపు కొణిజర్ల పోలీసులు ఈ అంశంపై పూర్తి స్థాయిలో ప్రాథమిక విచారణ చేపట్టారు. అటు బాధితుడు ఇచ్చినటువంటి విద్యార్థి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా నిందితుడైనటువంటి జువాలజీ టీచర్ పై కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు ఇదే అంశంపై పాఠశాల సిబ్బంది కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ సదరు నిందితుడిని పిలిపించి అసలు పూర్తి విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. నిందితుడు కూడా ఈ అంశంలో మౌనం వహించడంతో అటు ఉన్నతాధికారులు కూడా అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం నిందితుడు జువాలజీ టీచర్ గా ఉన్నటువంటి సదరు వ్యక్తిని ప్రశ్నించగా తాను మౌనంగా ఉండడం పట్ల పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అసలు ఎంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతున్న అంశంపై ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఒక ప్రత్యేక కమిటీ వేసి అయితే ప్రస్తుతం ఆ సదరు వ్యక్తిని అయితే రిమూవ్ చేశారు. ప్రస్తుతం అతను అవుట్ సోర్సింగ్ విధానంలో జువాలజీ టీచర్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత వెంటనే ఆ సదరు నిందితుడైనటువంటి జువాలజీ టీచర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతన్ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ చికిత్స ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్సలు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనోజ్. రైట్. సో థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక అబ్బాయి పైన జువాలజీ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. దసరా సెలవులకు ఇంటికి వెళ్ళినటువంటి ఆ సదరు విద్యార్థి తిరిగి స్కూల్కి వెళ్ళమనంటే వెళ్ళను అని చెప్పి మారాన్ చేశారట, ఏడ్చాడట. ఏంటి నాన్న అని చెప్పి ఆ తల్లిదండ్రులు అడిగితే అసలు విషయం బయటపడడంతో తల్లిదండ్రులు కూడా షాక్కు గురయ్యారు. అటు పోలీసులకు ఫిర్యాదు చేశారు, స్కూల్ ప్రిన్సిపల్కి ఫిర్యాదు చేశారు, సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు సదరు ఆ ఉపాధ్యాయుడిని. చదువు చెప్పరా సుంటా అని చెప్పి తీసుకొచ్చి చదువు చెప్పమనంటే ఇలాంటి వాళ్ళని ఈ పదాలు వాడడం కొంత టీచర్ల అందరికీ మనోభావాలు దెబ్బతింటాయేమో. బట్ నేను పర్టికులర్గా అటువంటి విధంగా బిహేవ్ చేసినటువంటి టీచర్లకు కానివ్వండి, ఉపాధ్యాయులైనా ఏ వృత్తిలో ఉన్నా వాడు సుంటనే, వాళ్ళంతా దుర్మార్గుడు ఎవరు లేడు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇలాంటి వారి ఆలోచన విధానం మారాలన్నా, లేకపోతే అలా చేసేటువంటి వేరైనా కొత్తగా ఉన్నా కూడా వారి ఆలోచన స్థితి కూడా ఈ రకంగా మార్చుకోవాలన్నా ఏం చేయాలంటే వారందరినీ కూడా నడి రోడ్డు పైన బహిరంగంగా ఆ సదరు విద్యార్థులతోనో ఇక్కడ విద్యార్థులతోనో శిక్ష విధించాలి, చెప్పుల దండేసి ఊరేగించాలి ఊరంతా. ఇదేం పోయే కాలం, ఇదేం పనికి మాల పని. చదువు చెప్పమని చెప్తే మీ దగ్గరకు వచ్చిన తర్వాత చేసే వేషాలు ఇవన్నా. ఈరోజు ఉదయాన్నే హైదరాబాద్ సైదాబాద్ పరిధిలో ఉన్న ఒక జువైనల్ హోమ్ దగ్గర కూడా 6 అబ్బాయిల పైన ఆ సూపర్వైజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంట. ఇప్పుడు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఒక అబ్బాయి పైన, మైనర్ అబ్బాయి పైన అదే స్కూల్లో జువాలజీ టీచర్గా పనిచేస్తున్నటువంటి ఆ సదరు టీచర్ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడంట, లైంగికంగా వేధించాడంట. తట్టుకోలేక ఇంటికి దసరా సెలవులకు వెళ్ళేటువంటి ఆ సదరు విద్యార్థి తిరిగి స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళను అని చెప్పి ఏడ్చి అసలు విషయం బయటపెట్టాడు. సో ప్రస్తుతానికి టీచర్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేసినట్టు తెలుస్తోంది. సర్వీస్ నుంచే కాదు, ఏకంగా ఇంకొకసారి ఇటువంటి ఆలోచన ఉన్న పిచ్చి ఆలోచన ఎవరిలోనైనా రావాలన్నా కూడా వాడికి తగిన రకంగా ఇది ఎప్పటికి గుర్తుండిపోయేలా అంతకు తగ్గట్టుగా శిక్షలు అనుభవించే విధంగా, లేకుంటే అందరు తగ్గట్టుగానే వారికి కూడా శిక్షలు అమలు చేస్తేనే ఇంకొకటి ఎవడైనా కూడా చేయడానికి కూడా భయపడతాడు. టీచర్ వై ఉండి చదువు చెప్పరానంటే ఈ చేసే పని ఇదా స్కూల్స్లో. అందుకే ఉదయాన్నే నేను చెప్పాను, దయచేసి మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయండి. మైనర్ అబ్బాయిలకి మైనర్ అమ్మాయిలకి ఇద్దరికి కూడా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయిని తేడా లేకుండా ఈ దుర్మార్గులు అది ఎవరిపై చేసినా తప్పు విషయం, చాలా దుర్మార్గమైన విషయం. సో ఇప్పుడు డెఫినెట్గా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండి వారితో ఎప్పటికప్పుడు వారి సమస్యలు తెలుసుకొని వారిని ఆరా తీయండి, వారిని రెగ్యులర్గా టచ్లో ఉండండి. టీచర్స్ గురించి అడగండి, సూపర్వైజర్స్ గురించి అడగండి, హాస్టల్ వార్డెన్స్ గురించి అడగండి ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పి. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి సంఘటనలో ఇప్పుడు ఖమ్మం జిల్లా ఒక్కసారిగా అలర్ట్ అయింది, ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. సో మీ అభిప్రాయం ఏంటి ఈ ఘటన పైన కామెంట్ చేయండి. ఆ ఉపాధ్యాయుని ఇలా శిక్షిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.